నా విషయము అంతా బాగానే ఉంది. నేను నెమ్మదిగా జీవిస్తూ వచ్చాను. కానీ దేవుడు నన్ను చితుక కొట్టేసినాడు. అవును, ఆయన నన్ను మెడపట్టి లాగి నన్ను ముక్కలు ముక్కలుగా విరగొట్టాడు. గురి చూసి కొట్టడం అభ్యసించడానికి దేవుడు నన్ను ప్రయోగిస్తున్నాడు. నేను నెమ్మదిగా ఉంటుని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలుగా చేస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ప్రభు ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం ఆయనకు లేదు. అలాగే ఆయన నుండి ఎవరికి బాధ కలుగదు. కాకపోతే ఈ నెమ్మది లేని పరిస్థితి, ఈ బాధాకరమైన పరిస్థితి ఎందుకు అంటే, మనలను సరిచేయడానికి, మనము దిద్దుకోవడానికి, ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించిన తర్వాత ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తాడు. ఆయన చిత్తానుసారంగా, ప్రభువా నీ ఇష్టము నాలో నెరవేర్చుము, నీ చిత్తము నేను జరిగించాలి అన్నప్పుడు మనలో అనేక రకాల లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, దిద్దుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. అవన్నీ సరిచేసేటప్పుడు ఈ బాధ అనేది కలుగుతుంది. సిటీలలో కానీ టౌన్లలో కానీ ఎక్కడైనా ఆ ఆఫీసుల ముందు కానీ ఇంటి ముందు కానీ చెట్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, అంత ఎత్తుంటాయి, పెద్దగా పెరగవు. అయితే వాటిని అవి చాలా ఒక ఆకారం కలిగి ఉంటాయి. కొన్ని అన్ని రౌండ్గా ఉంటాయి. అంటే చెట్టు అంతా కూడా ఒక బంతిలాగా చూడడానికి ఒక ఆకారం ఉంటుంది. గందరగోళంగా ఎట్లు అంటే అట్లా కొమ్మలుండవు, అంతా ఒక క్రమంలో ఒక ఆకారం చెట్టులో ఉంటుంది. ఆకారం రావడానికి కొమ్మలన్నిటినీ చక్కగా కత్తిరించడం వలనే ఆ చెట్టుకి ఆకారం వచ్చింది. కత్తిరించకపోతే దానికి ఆకారం అనేది ఉండదు. మనకు కూడా ఒక రూపం, ఒక ఆకారం రావాలంటే మనము కూడా అనేక రకాల లోపాలు మనలో కత్తిరించబడాలి. మనకు ఆకారం, చక్కటి రూపం అంటే చక్కటి క్రీస్తు స్వారూప్యం మనకు వచ్చే క్రమంలో అలాంటి బాధలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాగలేక హాస్పిటల్కి వెళ్తే డాక్టరు ఇంజెక్షన్ వేస్తాడు. ఇంజెక్షన్ వేసేటప్పుడు బాధే కదా, బాధగా ఉంటుంది. కొంతమంది ఇంజెక్షన్ పట్టుకోగానే భయంకరంగా ఏడుస్తారు. కొంతమంది పిల్లలు మారిపోతారు.
నాకు ఇంజక్షనే వద్దు అని ఏడుస్తారు. అప్పుడప్పుడు ఎవరైనా పిల్లలకి ప్రార్థన చేసినప్పుడు ఈయన డాక్టర్ ఏమో ఇంజక్షన్ వేస్తాడేమో అని వాళ్ళు ఏడుస్తుంటారు. ఇంజక్షన్ వేస్తాడేమో అని. ఎందుకు ఇంజక్షన్ అంటే మనకు ఆరోగ్యం రావడానికే కదా. ప్రియమైన సహోదరులారా, మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు జీవితము ముక్కలు చెక్కలైపోతుంది. ముక్కలు చెక్కలైపోతుంది. అంతా గందరగోళంగా అయిపోతుంది. ఏబు గారు అంటున్నాడు, నేను నెమ్మదిగా ఉంచిని, ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడ పట్టుకొని మిదిలించి నన్ను తృప్తినీయులుగా చేసి ఉన్నాడు. ఆకాశం నుండి ఈ భూమి మీద నేనొక్కడినే ఉన్నట్టు నా మీదనే ప్రత్యేకమైన గురి నిలిపి నన్ను బాధ పెట్టుచున్నాడు. స్కూళ్ళల్లో కొంతమంది టీచర్లు బాగా చదివే పిల్లలని అన్ని వందల మందిలో వాళ్ళనే చీటికి మాటికి వాళ్ళనే అరుస్తూ ఉంటారు. ఎవరైతే శ్రద్ధగా టాలెంటెడ్ కలిగి నైపుణ్యాన్ని కలిగి ఆసక్తిగా ఎవరైతే రోజుకి డెవలప్ అవుతుంటారో చదువులో కానీ మరి దేంట్లోనైనా, అలాంటి వాళ్ళ మీద గురువు ప్రత్యేకమైన దృష్టి నిలుపుతారు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ అని పేరుగాంచిన ఆటగాడు ఒకసారి తను స్టేడియానికి వెళ్ళి వేరే వాళ్ళు ఆడుతుంటే చప్పట్లు కొడుతున్నాడు. పక్కలోనే వాళ్ళ గురువు ఉండి చలిని దొరికాడు. వాళ్ళు ఆడుతుంటే నువ్వు చప్పట్లు కొడతావా? నువ్వు ఆడేది లేదా? నువ్వు పైకి వచ్చేది లేదా? వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోపో అని చంపకు బట్టి లాగి పెరికినాడట. చాలా మనం ఎట్లా ఉంటామంటే, ఇతరులు పైకి వస్తుంటే ప్రేక్షకుల్లాగా చూస్తుంటాం. మనం ప్రేక్షక పాత్ర వహించకూడదు. ఎందుకంటే మనకంటూ ఒక జీవితం ఉంది. వివాహమైన వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. ఎప్పుడు ప్రేక్షకుల్లాగానే చూడకూడదు. మనం ప్రేక్షకులం కాదు. మనం కూడా ఏదో ఒకటి సాధించాలి. పైకొచ్చే వాళ్ళని, డెవలప్ అయ్యే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి. మీరేమన్నా అనుకోండి, నాకు అది బలహీనత అంటారో లేక బలము అంటారో లేక అహము అంటారో కానీ, నా దగ్గర ఎవరినైనా పొగిడితే, ఇప్పుడు నేను పరిచర్యలో ఉన్నాను, సేవకుల్ని ఎవరైనా పొగిడితే నా గుండెలో ఒక భయంకరమైన మంట రగులుతుంది. ప్రియమైన సహోదరులారా, ఒక విధంగా చెప్పాలంటే, నా ముందర ఎవరినైనా
తోటి దైవజనుని మెచ్చుకుంటే నిజంగా యథార్థంగా చెప్పాలంటే అది నాలో ఒక రకమైన మంట రేగుతుంది. అంటే మనకంటూ ఒక స్థానాన్ని, ఒక ప్రత్యేకతని మనం కూడా సంపాదించుకోవాలి. ఎప్పుడు ఒకరిని మెచ్చుకోవడమే కాదు, మనల్ని ఎప్పుడు మెచ్చుకుంటారో అందరూ వాళ్ళకండి ఎప్పుడు ఒకరిని మెచ్చుకోవడమేనా? నన్ను ఎప్పుడు మెచ్చుకుంటారు? నేను కూడా అనేక మందికి ఆదర్శంగా ఉండాలి కదా. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకున్న పరిస్థితులని, స్థితిగతులని ఆయన ముక్కలు చెక్కలు చేస్తారు. నెమ్మదిగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం సాధారణంగా అన్నం వండుకోవాలంటే బియ్యాన్ని కొంతసేపు నానబెట్టి వండితే తొందరగా ఉడుకుతుంది, అలాగే తినడానికి బాగుంటుంది. బియ్యమే మనమైతే నానబెట్టేటప్పుడు ఏమనుకుంటాం, చల్లగా ఉంది, బాగుంది, పర్వాలేదు అనుకుంటాం. కానీ ఆహారంగా మారాలంటే నానబెట్టిన వాటిని కడిగి 2-3 సార్లు కుండలో పోసి గ్యాస్ మీద పెడతారు. అప్పుడు చల్లగా ఉంటుందా? బియ్యం అన్నీ పైకి కిందికి ఉడుకుతాయి. ఏందబ్బా, ఒకవేళ బియ్యానికే మాటలు వస్తే బియ్యం ఏమంటుంది? ఏందయ్యా, ముందు బాగా చల్లటి నీళ్ళల్లో పెట్టి ఇప్పుడు నన్ను ముక్కలు తిప్పలు పెడతాండవే, నా బ్రతుకు ఇట్లయిపోయిందే. మూత తీసి ఎసురు వచ్చేటప్పుడు మూత తీస్తే బియ్యపు గింజలన్నీ పైకి కిందికి ఉడుకుతుంటాయి. అంటే మన జీవితంలో కూడా వాటి మాటలు రావు, మనకు మాటలు వస్తాయి. కానీ అవి ఆ విధంగా ఉడికితేనే ఆహారంగా మారతాయి. ఉడకకుండా నానబెడితే ఎవరన్నా తింటే కడుపు కుట్టు తీసుకుంటుంది. ప్రియమైన సహోదరులారా, ప్రభువు తన యందు విశ్వాసం ఉంచిన వారిని, ముఖ్యంగా మనలో ఎన్నో రకాల సొట్ట బుద్ధులు ఉంటాయి. మానవునికి అనేక రకాల వంకర బుద్ధులు, సొట్ట చేష్టలు ఎన్నో ఉంటాయి. మనమేమో ఎందుకు ఇలాగా నేను బాధపడాలి, ఎందుకు ఇలా బాధపడాలి అనుకుంటుంటాం. కానీ మనం బాగా మనల్ని లోతుగా ఆలోచన చేస్తే మనలో ఎన్నో చొట్ట చేష్టలు ఉంటాయి, పనికి మాలిన బుద్ధులుంటాయి. అవన్నీ తొలగిపోవాలంటే బాధలు పడాలి, ముక్కలైపోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత కొత్తగా వచ్చింది కోడలని ఒక నెల
3 వారాలు, 1 నెల అనుకుంటారు. ఆమెను బాగా చూసుకుంటారు. కానీ వాళ్ళు నటించేవారైతే ఇంకా తర్వాత కొద్దిగా పరిస్థితులు మారిపోతుంటాయి. పరిస్థితులు బాధగా మారిపోతుంటాయి. అయినా సరే ఆ బాధలన్నీ ఓడ్చుకున్న వాళ్ళే అనేక మందికి ఆదర్శంగా ఉంటారు. పెళ్లి చేసుకునే వాళ్ళకి చూడు, ఆ ముదుడు ఎన్ని బాధలు పడినా ఈరోజు కుటుంబం నిలబెట్టింది అంటారు. వాళ్ళని ఆదర్శంగా అనేక మంది చెప్పుకుంటారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, పక్షిరాజు గురించి మనకందరికీ తెలుసు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనంలో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ప్రభువు వానిని నడిపించెను. ప్రభు వారిని నడిపించిన పక్షిరాజు అనేది పిల్లలు పెట్టడానికి ముందుగా ఎత్తైన స్థలంలో చాలా మెత్తటి అడుగు భాగాన్ని తన పిల్లలకి అది ఏర్పాటు చేస్తుంది. అయితే ఆ పిల్లలు పెరిగే కొలది మెత్తటి అడుగుని తీసేసి వాటికి ముళ్ళు గుచ్చుకునేటట్లుగా ముళ్ళ కంపలని అల్లుతుంది. ఇప్పుడు అవి ప్రశాంతంగా గూట్లో ఉండలేవు. అటు తిరిగినా ఇటు తిరిగినా ముళ్ళు కుచ్చుకుంటుంటాయి. అంటే ఇప్పుడు మెత్తటి పరుపు లేదు, ముళ్ళ కంచె మీద పక్షిరాజు పిల్లలు ఉంటాయి. అంటే ఇప్పుడు వాటికి నెమ్మది ఉండదు. ఇంకా కొద్ది రోజులు పెరిగే కొద్దీ ఒక్కొక్క దాన్ని తీసుకొని వెళ్ళి మోసుకొని పైకి పోయి అక్కడి నుంచి ఆ పిల్లను వదిలేస్తే అది అపాయం, చచ్చిందో అన్నట్టుగా, ఓనైనా ఓయమ్మ అన్నట్టుగా ఆ భయం చేత రెక్కలు ఊపడం అది నేర్చుకుంటుంది. ఆ భయంలో అయితే ఈ తల్లి పక్షిరాజు ఉంటుంది కదా, పిల్ల కంటే స్పీడ్గా కిందికి వచ్చి అది కింద పడకుండా అట్లా రెక్కలు చాపి తన మీద కూర్చోబెట్టుకుంటుంది. అలాగా చాలా తొందరగా పక్షిరాజు పిల్లలు స్వతహాగా ఎగరడం నేర్చుకుంటాయి. స్వతహాగా. ప్రియమైన సహోదరులు, శ్రమ అనేది లేకుండా, బాధ అనేది లేకుండా, కష్టము అనేది లేకుండా ఎవరు కూడా పైకి రాలేరు. ఎవరు కూడా ఏది నేర్చుకోలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. శ్రమల వలన విధేయత వస్తుంది. చూడండి, ఎవరైనా వినయము కలిగి విధేయత కలిగి ఉన్నారంటే
తగ్గింపు కలిగి ఉన్నారంటే వాళ్ళు ఎన్నో శ్రమలు ద్వారా వాళ్ళు వచ్చి ఉంటారు. చాలామందికి, కొంతమందికి ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమల్లో ఉన్నప్పుడేమో మౌనంగా మర్యాదగా ఉంటారు, వినయంగా ఉంటారు. శ్రమలు పోగానే మళ్ళీ వాళ్ళ చేష్టలు వాళ్ళవి, వాళ్ళ బుద్ధులు వాళ్ళవి. ప్రియమైన సహోదరులారా, ప్రభు ఎవరిని బలవంతంగా వాళ్ళకి ఇష్టము లేకుండా వాళ్ళ జీవితంలో ఆయన జోక్యం చేసుకోడు. అయితే ప్రభు ద్వారా మనం శిక్ష పొందడం అంటే ప్రభు మనకి నేర్పించడం అనేది మనకెంతో మేలు చేస్తుంది. యోబు నెమ్మదిగా ఉన్నాడు, అంతా బాగానే ఉంది, ఎక్కడ చూసినా కూడా సమృద్ధి ఉంది. కానీ ఒక్కసారిగా తన సరిహద్దులన్నీ వైపులా ముక్కలు చెక్కలైపోయినాయి. ఎక్కడ కూడా బాగుంది అనేది లేదు. ప్రియమైన సహోదరులు, ఎక్కడ చూసినా కూడా చివరికి తన ఒంటిలో కూడా ఆరోగ్యం లేదు. అందుకే నేను నెమ్మదిగా ఉంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. నెమ్మది అనేది లేదు, సమృద్ధి అనేది లేదు. ఎంత ఓదార్చుకుందాం అనుకున్నా ఇది ఉంది కదా, నెమ్మదిగా ఉందాం అనుకున్నా నెమ్మది దొరకలేదు. అంతవరకు ఎందుకు యోబు గారికి అలాంటి పరిస్థితి? ఎందుకు అలాగా యోబు గారు ముక్కలు చెక్కలైపోయినాడేమో? ఎందుకు యోబు గారు ముక్కలు చెక్కలైపోయినాడు? ఒక్కసారిగా తన సరిహద్దులన్నీ నరకాన్ని ప్రత్యక్షపరిచినాయి. పాతాళంలో ఎలా ఉంటుందో యోబు గారి సరిహద్దులు అలాగా మారిపోయినాయి. ఎందుకుమా? మై తీసుకొని చెప్పండి అమ్మా, ఒకవేళ మీకు తెలిస్తే. ప్రియమైన సహోదరులారా, ఎందుకు అంటే నేను మంచిగా ఉన్నాను, నాలో ఏ చెడుతనం లేదు, నేను యథార్థవంతుణ్ణి, అందుకే దేవుడు నన్ను దీవిస్తున్నాడు. ఇది యోబు గారి తత్వం. నేను మంచిగా ఉన్నాను కాబట్టి
యథార్థవంతునిగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తున్నాడు. అంటే మంచిగా ఉంటే, యథార్థంగా ఉంటే, ఏ చెడుతనం లేకుండా ఉన్నంత మాత్రాన మనిషి డెవలప్ అవుతాడమ్మా? అసలు నేను మంచిగా ఉన్నానని చెప్పడానికి మనం ఎవరిని? ఇప్పుడు ఎవరైనా నేను మంచోడిని అంటే, తెల్లవారుజామున మంచోడిని అంటే వాళ్ళని ఏం చేయాలంటమ్మా? మీరు విన్నారమ్మా? తెల్లవారుజామున నేను మంచోని అంటే ఆయన ఎంత మంచోడో మనకు మనముగా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటమ్మా? స్కానింగ్ చేయాలా? తెల్లవారుతో నిద్రపోతున్నారా ఏందమ్మా మీరు? మా డబ్బులు మీరు ఇచ్చి కానీ ఆయన దగ్గర ఇప్పించుకొని కానీ ఆ తర్వాత చూడండి, ఎవరైనా వాళ్ళు ఏదైనా మనకిస్తే ఇంకా వాళ్ళ టార్చర్ తట్టుకోలేదు, వాళ్ళ మాటలు తట్టుకోలేదు. పల్లెల్లో ఏం చేస్తారంటే వాళ్ళ పాప పెళ్ళికి ఏదో ఒక 50,000 లక్ష రూపాయలు ఊరకేమి ఇవ్వలే, బదులు కూడా ఇవ్వలే, వడ్డీకి ఇచ్చింటారు. అది కూడా బాండ్ రాపిచ్చింటారు, వడ్డీకి ఇచ్చింటారు. వాళ్ళ పాప పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఇంకా ఈ పల్లెలు ఏం చేస్తారంటే ఎవరైతే వాళ్ళ చేత డబ్బులు ఇప్పించుకొని వాళ్ళ పాప పెళ్ళి ఆ కార్యక్రమాన్ని అయిపించుకున్నారో ఇంకా వాళ్ళని వీళ్ళ పొలం పనికి పిలుస్తారు. వాళ్ళు రాకుండా పక్క వాళ్ళకి పోయారనుకో ఇంకా ఉంటుంది, ఇంకా వాళ్ళని టార్చర్ పెడతారు. మీ పాప పెళ్ళికి డబ్బులు ఇచ్చామే 1,00,000 రూపాయలు, పెళ్ళి చేసుకుంటే పనికి వచ్చేది లేదంటారు. ఏం మా ఊరికి ఇచ్చినావా? వడ్డీకే కదా ఇచ్చింది. మనుషులు ఎవరికైనా డబ్బులు ఇస్తే, ఏదైనా సహాయం చేస్తే ఇంకా వాళ్ళ మీద అదో రకమైన రౌడీలుగా ప్రయత్నిస్తూ ఉంటారు, రౌడీలుగా ప్రవర్తిస్తుంటారు. రౌడీలు ఓరక పలానా మంచామె, పలానా మంచోడు, ప్రభుకందనం మంచోడు అంటే కాదు. ప్రభుకందన దగ్గర లెక్క ఇప్పించుకొని కానీ మీరు ఇచ్చి కానీ చూడండి, మంచోడు కాదు తెలుస్తుంది. ఊరికి మంచోడు సేవ మాస్టర్ అయ్యంటే ఎట్లమ్మా? శుభులమ్మా? హల్లెలూయా. శుభులమ్మ దగ్గర గొలుసు ఉండాలి. ఆ గొలుసు దగ్గర వాళ్ళ బంధువులందరితో షడ్డే. వాళ్ళేమంటారు? మాకు గొలిసి నీకు భోజనం పెడతామని చూసుకుంటామన్నా, నేను ఎందుకు ఇస్తాను? మంచి అంటే ఓరక నేను మంచోని. కొంతమంది వాళ్ళ భార్య దగ్గర, వాళ్ళ భర్త దగ్గర నేను మంచిదాన్ని, నేను మంచోని అంటారు. అసలు మనలో మంచి ఏమీ లేదు. నేను మంచోని అనడానికి మనకు ఎటువంటి అర్హత లేదు. ప్రభు అన్నాడు, మంచివాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే మంచివాడు. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన మనకెన్ని మేలు చేసినా మనల్ని టార్చర్ పెట్టడు. నేను నీకు మంచాల పడి మూలుగుతుంటే నిన్ను బాగు చేసినానే నీకు సిగ్గు లేదా, మానం లేదా, బుద్ధి రాలేదా అని
ఆయన ఎవరిని బ్లాక్మెయిల్ చేయడు. నీ బతుక్కి ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే, నీకంటూ ఒక జీవితాన్ని ఇచ్చిననే నీకింకా తెలివి లేదా, రాలేదా అని ఎవరిని ఆయన ఏ రకంగా బ్లాక్మెయిల్ చేయడు. ప్రియమైన సహోదరులారా, లోకంలో మంచి వాళ్ళనే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరికి సహాయపడినా, మేలు చేసినా వాళ్ళ వలన ఎవరిని వాళ్ళు ఇబ్బంది పెట్టరు. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ముఖ్యంగా లోకంలో డబ్బుల దగ్గర మనిషి యొక్క ప్రవర్తన, అతని నైజము అర్థమవుతుంది, అతని స్వభావం అర్థమవుతుంది. యోగు వారికి ఎందుకు ఇంత ముక్కలు చెక్కలైపోయినాడంటే, నేను మంచోడిని, నేను యథార్థవంతుణ్ణి అని అనుకుంటున్నాడు. చాలామంది వాళ్ళకి బాగా జరిగేటప్పుడు, వాళ్ళకన్నీ సమృద్ధిగా కలుగుతున్నప్పుడు ఏమనుకుంటారంటే, మేము మంచోళ్ళం కాబట్టి, మేము ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి, మేము ఎవరిని బాధ పెట్టలేదు కాబట్టి మాకు ఇంత బాగా జరుగుతుంది, ఇంత బాగా జరుగుతుంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. అయ్యా, మాదేం లేదయ్యా, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన కనికరం, ఆయన దయ. ఆ పరిస్థితికి వచ్చేంత వరకు యోబు గారికి శ్రమలు తగ్గలేదు. నేను మంచోడిని అని అనుకుంటుండే కొలది ఇంకా ఎక్కువైనది. అదేదో ముందుగానే అనింటే ఆ మాట ఈ రకంగా చచ్చిపోయేంత స్థితి రాదు. చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఏమనగా, నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను, ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెతుకుచున్నాడు. చూడండి, అసలు ఈ మాట ఒక మనిషి అనడము కరెక్ట్ కాదు. ఏమన్నాడమ్మా యోబు గారు? నేను నేరం లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను. అసలు ఒక మనిషి ఇలాంటి మాట అనడానికి యోగ్యత లేదు, అనకూడదు. పాపం లేని నరునిగా క్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు సద్బోధకుడు అంటే ప్రభు నన్నేలా మంచివాడు అంటున్నావు, మంచివాడు అక్కడే, దేవుడు ఒక్కడే మంచివాడు అన్నాడు. అంటే ఆ మంచివాడే శరీరధారిగా పాప శరీరాన్ని ధరించుకొని
ఆ మాట పలికినాడు. యేసుక్రీస్తులో ఏ మాలిన్యం లేదు. అయినా కూడా నన్నేలా మంచివాడు అంటున్నాడు. మంచివాడు ఒక్కడే. ఎందుకంటే నేను కూడా పాప శరీరాన్ని ధరించుకొని ఉన్నాను. అలాగని ఆయనలో పాపము లేదు. అయినా కూడా నన్ను మంచివాడని నువ్వు అనకూడదు అన్నాడు. ప్రియమైన సహోదరులారా, కానీ యోగు గారు అంటున్నాడు, నేను నేరం లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాప రహితుడను. దేవుడు అందరినీ శిక్షించడమ్మా అంటే, శిక్షించడం అంటే ఆ వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టడం. ఈ అద్దం, ఈ స్టాండ్ ఇలా రావడానికి ఎన్నో రకాలుగా దీన్ని కత్తిరించింటారు. అలాగే మనకు ఒక రూపం రావాలంటే, అనేక మందికి మనం ఆదర్శంగా, మాదిరికరంగా ఉండాలంటే అనేక చోట్ల కత్తిరింపులు ఉంటాయి. మన వంకర బుద్ధులు, రకరకాల ఇవన్నీ పనికిరానివన్నీ కట్ చేస్తాడు. ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళి ప్రభు ఇలాగా వారితో చెప్పాడు, ఫలించే తీగ ఇంకా బాగా ఫలించాలని పనికిరాని తీగలను కత్తిరిస్తాడు, తీసివేస్తాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఫలించే ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపాలని పనికిరాని తీగలను తీసివేస్తాడు. అంటే మనలో పనికిరాని స్వభావం ఉంటుంది, పనికిరాని చేష్టలు ఉంటాయి. అవన్నీ కత్తిరించేటప్పుడు మనకి బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. ప్రియమైన సహోదరులారా, ఎందుకు అంటే కత్తిరింపు మనం ఇంకా బాగా ఫలించడానికి. నేను చిన్నప్పుడు బాగా బాల్యాన్ని బాగా ఆనందించాను. కానీ 10వ తరగతి అయిపోతేనే ఒక్కసారిగా నా సరిహద్దులు మారిపోయినాయి. నన్ను టార్గెట్ చేసినారు. ఎందుకు అంటే నేను చదువుకోలేదని నన్ను టార్గెట్ చేసినారు. ఇంచుమించు 7 సంవత్సరాలు
నన్ను టార్గెట్ చేసి నన్ను ఒక యూజ్లెస్ ఫెలోగా, పనికిరాని చెత్త వెధవగా నన్ను చిత్రీకరించిన ప్రియమైన సహోదరులారా, బాల్యంలో బాగా ఆనందించాను. చాలామంది బాల్యంలో ఆనందించలేదు. చిన్నప్పటి నుంచి కొంతమందికి చాలా కష్టాలు ఉంటాయి. చిన్నతనంలోని భయంకరమైన కష్టాల్లో పెరుగుతాడు. కానీ నేను బాల్యంలో బాగా ఆనందించాను, నెమ్మదిగా జీవించాను. కానీ ఒక్కసారిగా అదైపోతేనే ఇంకా నాకు క్రమక్రమంగా నా జీవితం చాలా నవ్వుల పాలైపోయింది. ఎందుకో చదవాలనుకున్నా కూడా నాకు చదవాలనిపించలేదు. అలాగే మాటలు చాలా బాధ పెట్టాయి. 7 సంవత్సరాలు అలాగా నేను బాధపడిన తర్వాత 96లో విశ్వవాణి రేడియో ద్వారా ప్రభువుని తెలుసుకున్నాను. ఆ 7 సంవత్సరాల్లో విశ్వవాణిలో రేడియో ప్రేమధారలో ప్రభు మాటలు విన్నంత వరకు నాకు నెమ్మది దొరకలేదు. అప్పుడు ప్రభు నమ్ముకుంటే మనుషులు ఇలాగా అభిమానిస్తారా, ఇలాగా దయగా మాట్లాడతారా? అయితే నాకు ప్రభు ప్రేమ కావాలి. ఎందుకంటే నేను అంతవరకు సూటిపోటి మాటలు, విలువలేని మాటలు, తృణీకారమైన మాటలు నేను ఎన్నో విన్నాను. కానీ నాకు ఇప్పుడు ఏం కావాలంటే ప్రేమగా ఆదరించే మాటలు కావాలి. ప్రేమధారలో ప్రభు ప్రేమ నాకు దొరికింది. అందుకే అప్పటి నుంచి నాకు నెమ్మది కలిగింది. విన్న మొదటి అరగంటకే ప్రభుకి సమర్పించుకున్నాను. నమ్ముకున్న 6 నెలలకే గురి గమ్యము లేని నా బ్రతుక్కి ప్రభు విలువనిచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. మామూలుగా ఒక స్త్రీ గర్భవతి అయితే 6వ నెలలో లోపల శిశువు కదలికలు ఉంటాయి. నమ్ముకున్న 6 నెలలకే యేసు ప్రభు నా ద్వారా పని చేయడం మొదలుపెట్టినాడు. నా జీవితాన్ని ఆయన ఎక్కడైతే విలువలేని వాడిగా ఎగతాళి చేయబడ్డానో, నవ్వుల పాలైపోయినానో, ఏ నోర్లైతే యూజ్లెస్ ఫెలో, చేతగాని దద్దమ్మ అన్నదో వాళ్ళ ముందే వారి కళ్ళ ఎదుటే ప్రభు నాకు విలువనిచ్చినాడు. అప్పుడు నేను కొత్తగా నమ్ముకున్న రోజుల్లో ఒక ఆయన, మేమంతా ఉపవాసం ఉంటావు, నువ్వెందుకు ఉపవాసం ఉండవు అన్నాడు. నేనన్నాను, పెళ్లి కుమారుడు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ విందు భోజనాలు కదా, కాబట్టి నేనెందుకు ఉపవాసం ఉండాలి అన్నాను. అంటే నమ్ముకున్న కొత్తలో ఆనందం, నెమ్మది, సంతోషం. మరి నేను సంతోషంగా నెమ్మదిగా ఉన్నాను.
నేను ఎందుకు ఉపవాసం ఉండాలి అని వాళ్ళకి చెప్పాను. మనం ఎందుకు ఉపవాసం ఉండాలంటే, మనకు బాధ కలిగినప్పుడు, నెమ్మది లేనప్పుడు ఉపవాస ప్రార్థన చేయాలి. ఏదైనా అర్థం కానప్పుడు, ఆ తర్వాత మెల్లిమెల్లిగా నాకు ఆ పోస్ట్ వచ్చిన తర్వాత ఇంకా ప్రభు నన్ను ముళ్ళ కంపల మీద నడిపించడం నాకు నేర్పించాడు. ఇంకా మళ్ళీ నాకు ఆ అకౌంట్ పని వలన వేదన ఎక్కువైంది. నమ్ముకున్న కొద్ది నెలలు బాగుండే, ఆ అకౌంట్ పని నాకు వచ్చింది, విలువ పెరిగింది, కానీ మళ్ళీ టార్చర్ అంటే టెన్షన్ ఎక్కువైపోయింది. టెన్షన్ అంటే దాన్ని భారం అంటారు. అనగా ఇంకా నా మీద అనేకమైన బాధ్యతలు, అంటే పని భారం ఎక్కువైపోయింది. అలాగే ఆ పనిని చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చేది. ప్రియమైన సహోదరులు, అది ఒక 20 ఏళ్ళ వాడు చేయాలంటే ఆ పని కష్టం, చేయలేడు అనుకున్నాడు. కానీ నేను కూడా అనుకున్నాను నా చేత కాదు అని. నేను కూడా ఈ పనిని సాధించుకుంటాను అనుకున్నాను. కానీ నేను వద్దు అనుకున్న మా వాళ్ళు, పెద్దవాళ్ళు, తోటి వ్యాపారస్తులు నువ్వే ఉండాలని ప్రతి సంవత్సరం పట్టుబట్టి నన్నే నిలబెట్టినారు. కానీ అది నాకు ముళ్ళ కంచెల మీద నడిచినట్టుండి. ఈ క్రమంలో నేను బాగా ప్రార్థనలో గడిపినాను. అలాగే ప్రభువును వేడుకున్నాను. ముందేమో నెమ్మదిగా ఉన్నది, ఇప్పుడు ముళ్ళ కంచె మీద నడవాల్సి వచ్చింది. ఆ తర్వాత రకరకాల శోధనలు వచ్చినాయి. ప్రియమైన సహోదరులారా, ఏది ఏమైనా మన మేలు కొరకే బాధ వచ్చినా, వేదన వచ్చినా, మన మేలు కొరకే, నెమ్మది కొరకే వస్తుంది. మిక్కుటమైన ఆయాసం దేన్ని తీసుకొని వస్తుందేమో? నెమ్మదిని. నిప్పులలో నీళ్ళలో పడిన అనుభవాలు ఎక్కడికి చేరుస్తాయేమో? సమృద్ధి గల చోటికి. మారా అనుభవాలు ఏలీము దగ్గరికి నడిపిస్తాయి. హల్లెలూయా. నెమ్మది కావాలంటే ఏ దారి గుండా రావాలంటమ్మా? నెమ్మది కావాలంటే మిక్కుటమైన ఆయాసం మార్గంలో రావాలి. మిక్కుటమైన ఆయాసం, నిప్పులలో నీళ్ళల్లో పడిపోయిన పరిస్థితులు సమృద్ధిలోనికి నడిపిస్తాయి. సమృద్ధిలోనికి. ఇప్పుడు మనకి ఎండాకాలం నీడ కావాలంటే చెట్లు మనల్ని మర్యాదగా ఉండనిస్తాయమ్మా. ఆకులు రాలుస్తాయి, కాయలు రాలుస్తాయి, ఎండిపోయిన కొమ్మలను రాలుస్తాయి. కోతులు వచ్చి కొమ్మలన్నీ ఇడిసి కింద పడిపోతాయి. ఆకులన్నీ గందరగోళం. ఎండాకాలంలో రోజుకు 4 సార్లు దోస్తూ ఉంటాం. రోజుకు 4 సార్లు.
నీడ కావాలంటే ఏంది దొయ్యడం, ఏంది కథ అని చెట్లను నరికితే సరిపోతుందా? మళ్ళీ నీడట్టొస్తుంది. ఎద్దులు లేకపోతే గాదె ఎందు ధాన్యం ఉండదు. ఎద్దులు ఘాట్లో ఉంటే ధాన్యం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. కానీ మరొక వైపు ఏముంటాయమ్మా? నాకు ధాన్యమే కావాలా, బర్రెలు పాలు కావాలా, పెరుగు కావాలా, పాలు కావాలంటే పాలు కావాలా, పెరుగు కావాలా, నెయ్యి కావాలా, బాగా దాన్ని ఏమంటారమ్మా? పాయింట్లా ఏమంటారు దాన్ని అమ్మా? వెన్న శాతం బాగా రావాలా అంటే రొచ్చు ఉంటుంది, పేడ ఉంటుంది, చెత్త చెదారం ఉంటుంది. నాకు చెత్త చెదారం వద్దు, నాకు పాలు కావాలా, నాకు నెయ్యి కావాలా, పెరుగు కావాలంటే అవుతుందమ్మా? చెత్త చెదారం కూడా ఊడ్చుకోవాలి కదా. చెత్త చెదారం ఉంటుంది, రొచ్చు ఉంటుంది, పేడ వాసన ఉంటుంది. అలాగే మరొక వైపు పాలు ఉంటాయి, పెరుగు ఉంటుంది, నెయ్యి ఉంటుంది. సమృద్ధిగా కడుపు చల్లగా ఉంటుంది మజ్జిగ తాగితే. కేవలం పాలు పెరిగే కావాలంటే అది కుదరదు. దేవుని స్తోత్రం. చెత్తా చెదారాన్ని, పేడ రొచ్చుని కూడా ఓడ్చుకోవాలి, వాటిని కూడా భరించాలి. ఎండాకాలం నీడ కావాలంటే ఊడ్చుకోవాలి. యాపకాయలు రాలుతాయి, ఎండిపోయిన ఆకు రాలుతుంది, ఎండిపోయిన కొమ్మలు రాలుతుంది, కానికి చెట్టు ఆకు రాలుతుంది, కాయలు రాలుస్తుంది, కోతులు వచ్చి కొమ్మలు ఇరిసిపోతాయి. ఇదే పని దోచుకోవడమే. కానీ నీడ కోసం ఆ చెట్లను ఓడ్చుకోవాలి, భరించాలి. ప్రైజ్ గాలో ఇంట్లో స్త్రీ ఉంటే నెమ్మది ఉంటుంది. అంటే నెమ్మది అంటే టయానికి భోజనం ఉంటుంది. భోజనం కోసం, నెమ్మది కోసం, బాధలు పంచుకోవడానికి, మన అవసరతలు బట్టలు ఉతుకోవడం కానీ, పిల్లల అవసరతలు కానీ తీర్చడానికి ఇంట్లో స్త్రీ ఉంటే అవన్నీ తీరిపోతాయి. కానీ బాధలే కాదు, వంటే కాదు, బట్టలు ఉతకడమే కాదు, స్త్రీ నుండి మరొక వైపు సనుగులు గొనుగలు ఉండవమ్మా? అవన్నీ భరిస్తేనే కదా ఇవన్నీ జరిగేది. సనుగులు ఉంటాయి, గొనుగులు ఉంటాయి, ఏమైనా ఎక్కడికైనా మాట్లాడుతుంది. ఇవన్నీ ఓర్చుకుంటేనే ఇవన్నీ అన్నీ నెమ్మదిగా జరుగుతాయి. నన్ను సనగద్దు, గొనగద్దు, నన్ను ఏమనకూడదు అంటే ఇవన్నీ కూడా కట్టి ఇంకా నువ్వే చేసుకో, నువ్వే బట్టలు ఉతుక్కో, నువ్వే వంట చేసుకో. ఇంకా సనిగేది ఉండదు, గొనిగేది. మనిషే లేకపోతే ఇంక నువ్వే కొనుక్కుంటాడు గోడలకి, నీకు నువ్వే పరీక్ష పెట్టుకుంటాడు. చూసారా? రొచ్చు ఉంటుంది, పేడ ఉంటుంది, చెత్త ఉంటుంది, చెదారం ఉంటుంది. అలాగే వర్షంలో కూడా అరుస్తుంటే పోయి తడుచుకుంటూ పోయి చూడాలి. ఎందుకు అరుస్తున్నా, ఏమైనా తలుగు తెంపుకున్నాయా, లేకపోతే వేరే
బర్రెలు ఏమైనా వచ్చి పొడుస్తున్నాయా, ఇవన్నీ చూసుకోవాలి కదా. అందుకే ప్రియమైన సహోదరులరా, ఈ లోకంలో బాధ ఉంటుంది, అలాగే నెమ్మది ఉంటుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కానీ ఒక్కటే ఉండదు. ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ప్రభు అన్నీ ఓర్చుకోవడానికి, సహించడానికి ఆయన నేర్పిస్తాడు. ఒకసారి సమృద్ధి ఉంటుంది, ఒకసారి లేమిడి ఉంటుంది, ఒకసారి నిందలు ఉంటాయి. కానీ మనం ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు మన మైండ్ని అప్డేట్ చేసుకోవాలి. మైండ్ సెట్ని పరిస్థితులకు తగినట్టుగా మార్చుకోవాలి. ఏ రకానికైనా మనం ఓర్చుకోవాలి. పౌలు గారు ఆ సంగతి నేర్చుకున్నాడు. చూడండి, చివరిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. కలిమిలో, లేమిలో, అలాగే ఆరోగ్యంలో, అనారోగ్యంలో, ఆకలిలో, కడుపు నిండి ఉండటంలో, ఏ పరిస్థితుల్లో అయినా నేను సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాను. మనం ఒకటే స్థితిగతుల మీద మైండ్ సెట్ చేసుకోకూడదు. మన మైండ్ పరిస్థితులకు తగినట్టుగా మార్చుకోవాలి, అప్డేట్ కావాలి. ఒకటే అని మూర్ఖంగా ప్రవర్తించకూడదు. దేనికైనా మైండ్ని సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. సిద్ధపరచుకోవాలి. ఎప్పటికప్పుడు మనసుని మార్చుకోవడం అంటే ఆ స్థితికి తగినట్టుగా సెట్ చేసుకోవాలి. పూర్వకాలంలో అంటే 30 ఏళ్ళ కిందట టీవీలో పెద్దది యాంటినా ఉంటుంది. అది మిద్దెల మీద యాంటినా పెట్టారు. దాన్ని పొద్దస్తం తిప్పితేనే ఇక్కడ టీవీలో బొమ్మ వస్తుంది. అది ఏ వైపు టవర్ అందుకుంటుందో ఆ వైపు తిప్పాలి, ఆ యాంటినా తిప్పాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నెమ్మదిగా ఉండటానికి ప్రభు మనకి చాలినవాడు. ఆయన మనకి నెమ్మదిని ఏ పరిస్థితుల్లో అయినా మనకు నెమ్మదిస్తాడు. మన సంకటములన్నిటినీ కుదురుబాటు చేస్తాడు. అందుకే ప్రియమైన సహోదరులరా, యోబు గారు నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో
ఇప్పుడు నేను ఇలాగున్నాను, ఇవన్నీ తలుచుకొని బాధపడుతున్నాడు. కానీ అప్పటి కథ అప్పుడు, ఇప్పటి కథ ఇప్పుడు. ఏ స్థితికైనా, ఏ కథకైనా మనం అప్పటికప్పుడు మైండ్ని సెట్ చేసుకోవాలి. ఒకప్పుడు నెమ్మదిగా ఉన్నాడు, ఇప్పుడు ముక్కలు చెక్కలైపోయినాడు. ప్రియమైన సహోదరులారా, మనకున్న సమృద్ధి కాదు మన నెమ్మది, మనకున్న ఆదాయం కాదు మన నెమ్మది ప్రభు అయిన యేసుక్రీస్తే. మనమేంటో సాతానుకు కనపరచడానికి, లోకానికి కనపరచడానికి కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుడు యోబును మెచ్చుకున్నాడు, కానీ సాతాను ఏమన్నాడమ్మా ఆ మాటకి? సాతాను కూడా నిజమేలే ప్రభువా, నిజమేలే అన్నాడా? అతని చేతి పనిని నీవు దీవించుచుండుట చేత అతడు నిన్ను స్తుతిస్తున్నాడు. స్తోత్రం, స్తోత్రం, యేసు రక్తం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని అనుకుంటున్నాడు. కంచెతి నాకు అప్పచెప్పు, నాకు అవకాశమే అతని మీద దాడి చేయడానికి, అతనేంటో నీకు తెలుస్తుంది అన్నాడు. ప్రియమైన సహోదరులారా, నువ్వు అతన్ని దీవిస్తున్నావయ్యా, అందుకే అతను నిన్ను ఆరాధిస్తున్నాడు. కానీ ఒక్కసారి అతనికున్న సమృద్ధిని నాశనం చేయి, తర్వాత తెలుస్తుంది అతనేంటో. అతను ఎంతగా భక్తుడో, ఎంతగా స్తుతిస్తాడో అర్థమవుతుంది. అందుకే ముక్కలు చెక్కలైపోయినాడు. కొంతమంది పెళ్ళి కానప్పుడు వాళ్ళ పుట్టింట్లో బాగా పెరిగింటారు అల్లార ముద్దుగా, కానీ పెళ్ళైన తర్వాత ఒక్కసారిగా అత్తవారింట్లో అన్నీ మారిపోయింటాయి. అప్పుడు కూర్చొని ఏడుస్తే సరిపోతుందమ్మా? ఏడుస్తే సరిపోతుందా? మన మైండ్ని ఎలాగా సెట్ చేసుకోవాలి? వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఇప్పుడు నువ్వు పుట్టింట్లో లేవు తల్లి, అత్తవారింట్లో ఉన్నా. పుట్టింట్లో ఉన్న వాతావరణం వేరు, అత్త వాళ్ళ ఇంట్లో ఉండే వాతావరణం వేరు. పుట్టింట్లో ఉండే వాతావరణాన్ని అత్తవారింట్లో నువ్వు చూడాలంటే అది కుదరదు. అత్తవారింట్లో ఆడబిడ్డలు అర్ధ భర్త అంట. కొంతమందికి కోడలుగా వెళ్తారు కదా, ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు అంటే ఆడబిడ్డలు అంటే ఎవరు? శివాజీ. ఆడబిడ్డలు అంటే శివాజీ తెలియదు, మళ్ళీ నాకు పెళ్ళి కావాలంటాడట. ఆడబిడ్డలు అంటే ఎవరమ్మా? నీవే చెప్పేస్తాను అంటారా? ఆడబిడ్డలు అంటే ఎవరు? పెద్దాయన
ఆ? భర్త అక్క చెల్లెలు. ఆడవులు అంటే ఎవరంటమ్మా? భర్త అక్క చెల్లెలు అంటే భర్తకి తోబుట్టువులు. కొన్ని కుటుంబాలలో ఆడబిడ్డలు వచ్చిన కోడళ్ళకి సగం భర్తలాగా ఉంటుంది. భర్త కంటే భర్త సగం అయితే ఆడబిడ్డలు సగం ఈమె మీద పెత్తనం చేస్తుంటారు. ఎవరైనా ఉన్నారమ్మా అలాంటి బాధితులు? ఇక్కడ ఎవరు లేరు అనుకుంటారు. ఉన్నారమ్మా? ఇస్తేరమ్మా? హల్లెలూయా. ఎవరు లేరులే. నీకేం తెలుసా స్వామి? మాకు తెలుసు అంటారా? ప్రియమైన సహోదరులారా, కానీ కొన్ని చోట్ల ఆడబిడ్డలతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. నువ్వు కూడా ఒక ఇంటికి కోడలు కదా తల్లి, కాకపోతే నీ ఇంటికి ఆడబిడ్డవి, కానీ నువ్వు కూడా ఒక ఇంటికి కోడలు. కానీ వచ్చిన వదినమని అర్థం చేసుకోవాలి. పుట్టింటికి వస్తానే కొంతమందికి బాసులు అయిపోతారు. కోడలంటే పని మనిషి కాదు, ఆమె కూడా ఒక జీవితం ఉంది. మేము దగ్గర ఉండి పెళ్లి చేస్తే మా భాస్కరాకి ఆమె మాకు డ్యాన్ అయింది. కానీ ఏం అనలేక మూకుక్కల్లాగా మౌనంగా ప్రభు వైపు చూస్తున్నాం. అనాలంటే నేను అనొచ్చు, కసి తీరా ఆమెని వార్నింగ్ ఇవ్వచ్చు, కానీ కుదరదు. అది కాదు, అది పద్ధతి కాదు. ఈ రోజుల్లో ఎవరినైనా ఏమైనా అంటే నా బాధ ఏంటంటే ఊరకని మనుషులు సావును కోరుకుంటారు. ఎవరినేమన్నాకండి అమ్మా, ఎవరిని ఒక మాట అనాకండి. ఊరకనే చీటీ రాసి వీళ్ళు కారణమని. అందుకే ఎవరిని ఏమనకూడదు. నీకు బాధ ఉందా? ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు. ఎవరిని ఏమనకూడదు ఈ రోజుల్లో. అందుకే ఆ రోజు దావీదు అదోనియా, అబ్షాలో అట్లా చేస్తుంటే వాళ్ళని ఏమనలేదంట. ఏమనలేదు. మనం ఒకరిని వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన, అన్నంత మాత్రాన వాళ్ళు పద్ధతి మార్చుకుంటారమ్మా? మార్చుకుంటారా? మార్చుకుంటారా? మార్చుకోరు. కానీ అన్న వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోతారు. కానీ ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేస్తారు. ఇదిగో ఆయన ఉచ్చయ్య మొన్న ఒకటి చెప్పాడు, నువ్వేమనుకోవాకు, నేను చెప్తున్నాను. వాళ్ళ పిల్లోడు క్రికెట్ ఆడొచ్చాడని ఇక్కడ జంగంపల్లిలో, నువ్వు ఇట్లా ఆడొచ్చునా అట్లా ఇట్లా అంటే ఆ పిల్లోడు సరేలేనాయనా నేను అని మౌనం ఉండొచ్చు కదా, ఉండకోకుండా చీకటి అప్పుడు సాయంత్రం 7 అవుతుంది, 7:30 అవుతుంది, నన్ను అంటవని అలిగి బండి వేసుకొని ఆ వేళప్పుడు రాత్రిపూట కలకడ పోయినాడు చిత్తూరు జిల్లాకి. అంటే అనడం వలన ఏమన్నా కార్యం జరిగిందా? దేవుడు కాపాడబట్టి ఏమీ అనర్థాలు జరగలేదు. ఆ రాత్రిపూట ఆ పిల్లోడు అలిగిపోయినాడంటే చిన్నగా పోయింటాడా?
ఆడుతా పాడుతా పోయింటాడా? అలిగిపోయిన వాళ్ళు ఎట్టుంటారు? ఇడ్చుకొని పోతుంటారు బిర్రుగా. ఎంత ఫాస్ట్ పోయింటాడో నన్ను అంటాడు మా నాయన, నన్ను అంటాడని. ఎంత స్పీడ్ పోయింటాడు. ముందుగానే పెద్ద బండి పల్సర్ అనడం వలన అందుకే ఎవరిని ఏమనాకండి. ఒకవేళ బాధ ఉందా, ప్రభు దగ్గర కన్నీరు విడవండి. నేను అనాలా అనకనే ఇట్లా తయారైనాడు అంటుంటారు. కానీ మనమేం మంచోళ్ళమా? ప్రియమైన సహోదరులు, మనల్ని ప్రభు అనాలంటే అసలు ఆయన దగ్గరికి వస్తామా? మన దోషాలలో అనేకమైన వాటిని ప్రభు మరిచిపోయినాడు. ప్రవక్త చెప్పాడు, ఒక్కనితో వాదించినను కార్యము కాకపోవును. నిలదీయాల మా భర్తను, మా భార్యను నిలదీయాల. నువ్వు మాటికి పుట్టింటికి పోతావు ఎందుకని నిలదీయాలంటే తెలుస్తుంది. నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఈమె సుజాత వాళ్ళ పులివెందులకి వెళ్ళిందనుకోండి, 5 నెలలు 6 నెలలు రాదు. మళ్ళీ కనుక్కోండి, ఆదివారం వస్తుంది కదా, కనుక్కోండి. 5 నెలలు 6 నెలలు రాదు. మా నాన్న వాళ్ళు అంటారు, ఇదేందిరా, ఇదేం కాపురం నాయనా అంటారు. ఇది విశ్వాస కాపురం నేను అనుకుంటాను. 5 నెలలు రాదు, 6 నెలలు రాదు. అయితే మా నాన్న వాళ్ళు నన్ను అంటారు, కానీ నేను వాళ్ళ మాటకి నేనేమి కోపడను. వాళ్ళ మాటకి నేను కోపడి ఆమెనేమనను, ప్రార్థన చేసుకుంటాను. ఆ రోజుల్లో నేను పప్పు నేర్చుకున్నాను, రసం నేర్చుకున్నాను, కారం దంచేది నేర్చుకున్నాను. నేను మా నాన్నకి పెట్టేవాడిని. కానీ ఈరోజు ఏంటంటే, పులివెందులకు పోదాం అంటే వద్దు, తర్వాత పోదామంట. అంటే నేను ఆమెకి ఎన్ని వార్నింగ్లు ఇచ్చాను? నేను ఏం అనలేదా? నేనే పోదాం అంటే వద్దులే, ఇప్పుడు వద్దు అంటాడు. తర్వాత ఎప్పుడైనా వెళ్దాములే అంటాడు. అంటే నేనేమో ఆమెను బెదిరించలేదు, ఆమెకేం వార్నింగ్ ఇవ్వలేదు, ఆమెనేం ఒక్క మాట కూడా అనలేదు. ప్రియమైన సహోదరులరా, బాధ కలిగిందా, వేదన కలిగిందా, ఎవరిని మనమేమీ నిలదీయకూడదు. ప్రార్థన చేయండి, కన్నీరు విడవండి. సమాధానంగానే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. నేను ఒకప్పుడు బాగున్నా, ఇప్పుడు బాగలేదు. ఇదిగో నేను ఇలా ఉండడానికి ఫలానా వాళ్ళు కారణం అనకూడదు. ప్రార్థన చేయండి. ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా బాగుంటారు. ఆమేన్. ఆమేన్. మునుపటి మందిరం యొక్క మహిమ కంటే కడవరి మందిరం యొక్క మహిమ మించిపోతుంది. ఆమేన్. మునుపటి కంటే అధికమైన మేలులు నీకు నేను కలుగజేస్తానన్నాడు. ఆమేన్. ముందున్న ఆరోగ్యం కంటే ఇప్పుడు ఇంకా ఆరోగ్యవంతురాలుగా నువ్వు మారిపోతావు. ఆమేన్. ఒక ఆయన అడిగాడు, అక్కడ కొత్తపల్లిలో ఉన్నప్పుడు జీవితం బాగుందా, ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుందా అని అడిగాడు. నేనన్నాను, అక్కడ జీవితం అక్కడ, ఇక్కడ జీవితం ఇక్కడ. హల్లెలూయా. దానికంటే ఇది ఇంకా బాగుంటుంది. దాన్ని అక్కడే వదిలిపెట్టేసిన, ఇది క్రొత్త జీవితం. ఇక్కడ పరిస్థితులకి అలవాటు పడాలి.
కనుక ప్రియమైన సహోదరులను, విశ్వాసంతో బాధ ఉంటే కన్నీటితో ప్రభుని వేడుకోవాలి, కానీ ఏ మనుషుల మీద నిందలు మోపకూడదు, ఎవరిని ఒక్క మాట అనకూడదు. కొంతమంది అత్తవాళ్ళు కోడల మీద పురాణాలు చెప్తుంటారు, కథలు. అదేదో ప్రభు దగ్గర ఏడ్సు, ఆ ఏడుపేదో మనుషుల దగ్గర ఏడుస్తే ఏం చేస్తారు? మనుషులు ఏం చేయలేరు. ప్రభు దగ్గర ఏడిస్తే మీ కోడలే నీ మీద దయ